అది ఉందిలే దాని మీద ఒక ఫైనల్ స్ట్రాటజీగా వీలు స్లో చేశారా అది ఆగిందా తెలియదు, గ్యాప్ ఇచ్చారా గ్యాప్ వచ్చిందా మనకు చెప్పడం కష్టం. రైట్. మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, తెలంగాణ డిమాండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కేసీఆర్ ఒక ఐకాన్, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ పాలిటిక్స్కే ఆయన ఒక ఐకాన్. సరే, ఆ ఉద్యమ కాలంలో కూడా చాలా డకాముక్కలు తిన్నారు, ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయినారు, చాలా తెలుసు. అయినా కూడా ఆయన ఒక ఐకాన్ లాగా ఉండిపోయారు కదా. ఇక ఏ స్థాయిలో అంటే గులాబీ జెండా పట్టుకున్నోడే తెలంగాణ వాడు, గులాబీ జెండా చేతిలో ఉంటేనే ఆడు తెలంగాణ వాడు అనే స్థాయికి కూడా తీసుకొచ్చారు ఒకసారి. డెఫినెట్గా అంత లెగసీ టీఆర్ఎస్ పేరు చెప్పుకొని ప్రతి ఒక్కరూ ఒక హవా నడిపించుకున్న పరిస్థితి చూసాం కదా, నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ. అలాగే జరిగింది కూడా. అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులదే మాట మంచి, ఏదైనా వాళ్ళు చెప్పింది వేదం, గ్రామాలలో కానీ ఇక్కడ కానీ. మిగతా పార్టీలన్నీ ఏదో నామకే వాస్తే అన్నట్టే ఉండే. అలాంటిది 10 ఏళ్ళు అధికారం చూసి, ఉద్యమ కాలంలోనేమో ఆ రకమైన హవా చలాయించి అధికారంలో 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఒక్కసారిగా పోయేసరికి ఏమీ తోచని ఒక నిస్సహాయ స్థితిలో పడిపోయినట్టు ఏమన్నా ఉందా క్యాడర్ వైపు నుంచి కానీ మీ స్థాయి నాయకుల వైపు నుంచి కానీ? ఎందుకంటే ఇది కూడా ప్రెషర్ ఉంటుంది పార్టీ మీద. ఇలాంటిది ఏమైనా కనపడుతుందా మీకు? ఇంకేమైనా కారణాలు కనపడుతున్నాయా? అటువంటి అవకాశాలు ఏం లేవండి. ప్రజలు ఈ రోజు కూడా తప్పకుండా బీఆర్ఎస్ ఉండాలి, ఈ తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ ప్రాధాన్యత, బీఆర్ఎస్ కి ఇచ్చే ప్రియారిటీ ప్రజలు ఇస్తూనే ఉన్నారు. మొన్న ఏదో పార్లమెంట్ ఎన్నికలలో 0 వచ్చింది కాబట్టి ఇంకా లేదు, రేపు ఇంకా భవిష్యత్తులో రాదు, ఇవన్నీ ప్రిడిక్షన్స్ అనేది మన మామూలుగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో బడేబాయ్ అని చెప్పాను, ఆయన మీద కేసు ఉందా అని చెప్పి బీజేపీలో పోతారని మన జ్యోతిష్యం చెప్తే బాగుంటుంది చెప్పారు. కాబట్టి రేపు కాలు గుంజటం మొదలు పెడితే కాంగ్రెస్ లో వర్గాలు అయిన తర్వాత నేను బీజేపీలోకి వస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు అని చెప్పేసి మేధావులందరూ చెప్తూనే ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా విశ్లేషిస్తున్నాయి. అయితే రేపు జరగబోయేది కూడా అదే. అంత మాత్రాన ఇవాళ టీఆర్ఎస్ కి ఎట్టి పరిస్థితులలో ఒకవేళ అధికారం ఉంటే కేసులు పెట్టవచ్చు, కేసులు పే చేసే శక్తి మాకుంది. కానీ ఏదో కేసులు పెడతారని ఇదైందని 8 నెలలు అవుతుంది, మరి ఏమన్నా ఉంటే మామూలుగా తీసి కేసులు పెట్టవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? అయ్యాల కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. నిజంగా ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ మీద మామూలుగా కక్ష సాధింపు చర్యలుగా నాయకుల మీద ఏవేవో చేశారు, కేసులు ఎవరు పెట్టొద్దని అన్నారు. ఇలా కవితని మామూలుగా పంపించిన అంత మాత్రం కేసు ఉంది కాబట్టి ఆమెను నడిపించుకోవడానికి విలీనం చేస్తారని చెప్పేసి ఊహాగానాలు చేయటం అనేది ఇవి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమే తప్ప ఈ వాస్తవం కాదు. ఎట్టి పరిస్థితి అది జరిగేది కాదు. ఇది కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీ. డెఫినెట్ గా ఒడదొడుకులు అనేవి ఏ రాజకీయ పార్టీకైనా ఉన్నాయి. పార్టీ పెట్టిన ఇందిరాగాంధీనే బయటకు వెళ్ళగొట్టిరండి. బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అని అంటే ఇందిరాగాంధీ బయటకు వచ్చి ఐ కాంగ్రెస్ పెట్టినాక మళ్ళీ వచ్చేసి దాంట్లో మెచ్చేది. ఇవన్నీ రాజకీయాలలో సహజంగా పార్టీలు ఉన్నోళ్ళు చేస్తారు, పార్టీ బయట ఉన్నోళ్ళు చేస్తారు, ప్రత్యర్థులు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఊహాగానాలు జరుగుతూనే ఉంటాయి, రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి. ఎన్టీ రామారావు కూడా ఏం జరిగిందో మనం అందరం చూసినాం, అది చరిత్ర వాస్తవం. కాబట్టి ఒక మాట అయితే వాస్తవం. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు, లేకపోతే పార్టీలో ఇంకెవరన్నా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు ఎవరైనా మాట్లాడొచ్చు, అది వేరు. కానీ చివరికి కేటీఆర్ గారు మాట్లాడొచ్చు, హరీష్ గారు మాట్లాడొచ్చు, ఎవరో ఎన్నో చెప్తూ ఉంటారు.